హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ బై వైష్ణవి. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో నా వీడియో థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయింది కదా. కార్తీక మాసంలో ఎంతో ఫేమస్ అయిన కీసరగుట్ట వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం మేము తప్పకుండా కార్తీక దీపం పెట్టడానికి కీసరకి వెళ్తాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నేను మీకు ఈ ప్లేస్ యొక్క హిస్టరీ ఏంటనేది షేర్ చేస్తాను. కీసరగిట్ట శివుని దేవాలయం హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్స్, ఇంకా ఈసీఎల్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి ఈసీఎల్ నుంచి షేర్ ఆటోస్ ఇంకా ఆర్టీసీ బస్సెస్ కూడా టెంపుల్కి ఉంటాయి. మేమైతే ఆర్టీసీ బస్సులో కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూనే వెళ్ళాము. మీకు ఇక్కడ కనిపిస్తున్న కమాన్ వచ్చేసి చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దీని వ్లాగ్ ఇంకా వీడియో కూడా నేను మీతో ఒక రోజు షేర్ చేస్తాను. భక్తులు ఈ కీసరగుట్టకి ఎక్కువగా శివరాత్రి ఇంకా కార్తీక మాసం రోజుల్లో వస్తూ ఉంటారు. అంతేకాకుండా వనభోజనాలు చేసే వాళ్ళకు కూడా ఇది చాలా కరెక్ట్ ప్లేస్. మనం సెల్ఫ్గా కార్స్లో వెళ్ళేటట్టయితే ఇక్కడ మనకి టికెట్ ఉంటుంది వెహికల్స్ కోసం. ఆ టికెట్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బస్ నుంచి కొండ ప్రాంతంగా కొంచెం దేవాలయం అనేది కనిపిస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి కీసరగుట్ట అంటే ఈ టెంపుల్ మనకి కొండ మీద ఉంటుంది. మరి ఇప్పుడు దీని చరిత్ర ఏంటో మనం చూద్దాము. దీని చరిత్ర ప్రకారం శ్రీరాముడు ఇక్కడ శివలింగం స్థాపించారు. అందుకే దీనికి రామలింగేశ్వర ఆలయం అని పేరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి దేవుని దర్శనం కలగాలి అంటే ఇది కొండపైన ఉండడం వల్ల ఈ కొండని ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే మీకు ఇక్కడ పరిసరాలను చూపిస్తున్నాను. మనకి షెడ్స్ వేసి అన్ని వసతులు కలిగించి ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ వల్ల మనకి అంతగా రష్ లేదు, కానీ లేకపోతే ఇక్కడ మొత్తం మనకి జనాలు నిండిపోయి ఉంటారు. మనం పైకి వెళ్ళగానే అక్కడ ఎలా ఉంది, చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. అదే కాకుండా మనకి ప్రతి ఒక్క చోట షెడ్స్ అనేవి వేసి ఉంటాయి. మనం గుడి లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు. నేను టెంపుల్ లోపల అయితే మీకు వీడియో చూపించలేకపోతున్నాను. అందుకే నేను జస్ట్ టెంపుల్లో ఎంటర్ అయ్యాక అక్కడ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. మనకి లోపల అయితే ఇలా ఉంటుంది. మెయిన్ గర్భగుడిలో మాత్రం నేను షూట్ చేయలేదు ఫ్రెండ్స్. శ్రీరాముడి చేత స్థాపించబడడం వల్ల ఈ లింగానికి స్వయంభు లింగం అని కూడా పేరు ఉంది. మనం గుడి నుంచి బయటికి రాగానే ఇలా దీపాలు పెట్టుకోవడానికి మనకి ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ నార్మల్గా అయితే మనకి చాలా దీపాలు, చాలా రష్ అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల మనకి భక్తులు రావడానికి కూడా కొంచెం సందేహంతో ఉన్నారు కాబట్టి ఎక్కువ జనాలు మీకు ఇక్కడ కనిపించట్లేదు. మేము ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ కార్తీక దీపం వెలిగించడానికి అన్నీ కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకొని ఇక్కడ కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నాము. మీరు ఈ వీడియో కంటిన్యూస్గా చూస్తే మీకు ఇక్కడ మేము కార్తీక దీపం ఎలా వెలిగించాము, ఏమేం చేసాము అనేది మీకు తెలిసిపోతుంది. అంతేకాకుండా దీని చరిత్ర ప్రకారం హనుమంతుడు కోపంలో తెచ్చిన 101 లింగాలు ఇక్కడ విసిరేసగా అవన్నీ ఈ కొండ ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుకి ఆ లింగాలు మనకి బయట కనిపిస్తున్నాయి. దీని కారణంగానే శ్రీరాముడు ఈ ప్రదేశానికి కేసరిగిరి అని పేరు పెట్టారు. కేసరగిరి అంటే మనకి హనుమంతుని పేరు. కాలానుసారం దీనిని కీసర ఇంకా కీసరగుట్టగా దీనికి పేరు పొందింది. వీడియోలో చూసారు కదా మనకి మేము ఇక్కడ ఎలా పూజ చేసుకుంటున్నాం అనేసి. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనకి చుట్టూ ఎప్పుడు కోతులు కనిపిస్తూనే ఉంటాయి. మీరు వీడియోలో చూసే ఉంటారు ఆల్రెడీ. కొన్ని కోతులు అలా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అక్కడ మనం పెట్టిన ప్రసాదాలు అవి తీసుకొని తింటూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కీసరగుట్టలో మేము కార్తీక దీపం అయితే వెలిగించేస్తున్నాము. అదే కాకుండా మనకి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి.
కార్తీక దీపం వెలిగించడం అయిపోయాక మేము అక్కడే ఉన్న మిగతా దేవుళ్ళని కూడా దర్శించుకున్నాము. మనకి ఇక్కడే కొంచెం పక్కకి మనకి లింగాలు ఇంకా అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ గుట్ట మీద మనం ఎక్కడ కార్తీక దీపం వెలిగించుకున్నా మనకు ఆ పుణ్యం అనేది దక్కుతుంది. ఇక్కడ మీకు ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ని నేను మీకు చూపిస్తున్నాను. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. అదే కాకుండా మనకి హనుమంతుడు ఇంకా అమ్మవారి దర్శనం కూడా మనకి లభిస్తుంది. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. మనం ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం తీసుకోకుండా రాకూడదు కదా, సో ప్రసాదం కౌంటర్. అండ్ ఇవి నేను చెప్పిన హనుమంతుడు చేత పెట్టిన శివలింగాలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనుషులు దానికి అభిషేకాలు అన్నీ చేస్తూనే ఉంటారు. ఇక్కడ చెప్పినట్టుగా చాలామంది ఈ లింగాలకి అభిషేకాలు ఇంకా పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అదృష్టం ఏమిటంటే మనకి రాముడు చేత స్థాపించిన లింగం, హనుమంతుడు తెచ్చిన లింగాలు, ఇంకా అదే కాకుండా మనకి ఇక్కడ హనుమంతుడు ఎప్పుడూ మనకి కోతుల రూపంలో దర్శనం ఇస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆవులైతే మనం శివలింగం మీద చేసిన అభిషేకాన్ని తింటూ తాగుతూ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఈ ఆవుకి అరటిపండు ఇచ్చాను, అది కూడా చూడండి ఎంత చక్కగా తినేస్తున్నాయో. ఇక్కడ మనకి ప్రతి క్షణం మనకి జంతువులు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా కోతులు అయితే మనకు చెప్పనవసరం లేదు, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం ఎక్కడైనా కూర్చుంటే మన చుట్టూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది మాత్రం చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, మీరు ఏదైనా తినేటప్పుడు మాత్రం చుట్టుపక్కల కోతులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి వచ్చి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడి నుంచి అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే మొత్తం కొండ ప్రాంతంలోనే ఉంటుంది. మనకి అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా, సిటీ వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఇదంతా చూస్తుంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవన్నీ గుర్తొస్తున్నాయి. పిల్లలు ఉంటే మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది, చక్కగా ఆడుకోవచ్చు. ఇక్కడ మనకి హనుమంతుని దర్శనం అండ్ అదే కాకుండా మనం లింగాలకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ మన కీసరగుట్ట. మరి కీసరగుట్ట నుంచి కిందికి వెళ్ళడానికి మనకి దారిలో ఇలా పక్కకి చెట్లన్నీ ఉన్నాయి. ఆ చెట్లలో మనకి కోతులు ఎంత బాగా కనిపిస్తాయి అంటే చాలా కోతులు ఉంటాయి. అవి వాటంతటా అవే ఆడుకుంటూ అలా తిరుగుతూ ఉంటాయి. కిందికి రాగానే మనకి ఇక్కడ కొన్ని షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ షాప్స్ తర్వాత మనకి చిన్న పార్క్ అనేది ఉంది. ఈ పార్క్కి మనకి టికెట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఫ్రెండ్స్, జస్ట్ 3 రూపీస్ పర్ హెడ్. సో ఈ పార్క్ లోపల మనకి ఏమిటంటే మనకి తినడానికి, లంచ్ చేసుకోవడానికి, భోజనాలకి, ఇంకా వనభోజనాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చెట్టు నీడ అనేది ఉంటుంది, చక్కగా మనం కూర్చొని హ్యాపీగా మన భోజనాలు చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ కూడా కోతులు అనేవి పక్కాగా ఉంటాయి. అందుకే మీరు ఎక్కడైనా సరే భోజనాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి పార్క్ ఎలా ఉంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు వీడియోలో చూసినా కూడా మనకి చాలామంది ఇక్కడ వనభోజనాలు చేసుకుంటూ, ఇంకా పిల్లలు చూడండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పార్క్లో ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా, చాలామంది మనకి ఇక్కడ భోజనాలకి, వనభోజనాలకి వస్తూనే ఉంటారు. అటు దర్శనము అవుతుంది, ఇటు మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో మేమైతే ఇక్కడ వెజిటబుల్ రైస్ చేసుకొని వెళ్ళాము. అండ్ మనకి జస్ట్ పార్క్లో కొన్ని ఫొటోస్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ మన కార్తీక మాసంలో కీసరగుట్ట వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ గుడిని దర్శించండి. మీరు హైదరాబాద్కి సైట్ సీయింగ్కి వచ్చినా మీకు కుదిరితే ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.